సింగిల్ పరిస్థితి ఏంట్రా? అమృత్సర్ ఈజ్ కిడ్నాపర్, ఈజ్ ఫ్రాడ్. He's kidnapper? He's fraud? He's God. He's great. Ambrose, you know strain. You go back. Special officer! Nan Mammootty Mohanlal from Kerala, criminal specialist. मेरा नाम इलेक्ट्रिक सिंह, मैं क्रिमिनल इंटरनेशनल स्पेशलिस्ट. फर्स्ट में इसके पुंगे बजाते हैं. ఎవరంటే ఫస్ట్ స్టెప్ కొడుకున్నా నా ఫస్ట్ స్టెప్ నార్త్ సౌత్ కాంబినేషన్ అదిరింది. ఫస్ట్ హాఫ్ నువ్వు తీసుకో, సెకండ్ హాఫ్ నువ్వు తీసుకో. సెకండ్ హాఫ్ వెనక్క ரொம்ப సెన్సిటివ్ పార్ట్ ఇంతదా కేరళ భాష ఒన్నమల్లి కిన్నికో ఎంత టార్చర్ పెట్టినా నీకు కావాల్సింది నేను ఇవ్వనురా. प्लान बी. ఇది తుప్పు పట్టిన రాడ్డు. इसको अंदर डालते हैं. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం. ఇది నానబెట్టి చిలికితీయో బాగా తిప్పించో నీరు బాగా తిప్పియో గిరగిర బాగా లుట్టియో నాను బాగా పండ్రా. మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి రా. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను రా. Ambrose, he telling kidnap address. Wife coming 5 minutes. Single. You are God. మెల్లిగా పాపం బలరాం బిడ్డ బలహీన బిడ్డ అయిపోయాడు. శ్వేత ఎవరది? నేనే మీ అమ్మని. ఒకసారి లోపలికి రామ్మా, వీపు రుద్దుదు గాని. ఇదిగో సోపు. పట్టుకో. అమ్మా, ఆ రాజాకి నా మీద ప్రేమ తగ్గినట్టుంది. బాగానే చూసుకుంటాడు కదే. లేదమ్మా, అక్కడేమో శ్వేత శ్వేత అంటూ తిరిగేవాడు. ఇక్కడికి వచ్చాక జనం అంటూ తిరుగుతున్నాడు. ఏదైనా వేరే మంచి సంబంధం చూడువే. అవే మాటలే సిగ్గులేదు నానా. ఆడదానికి ఒకటే వీపు, ఒకటే మనసు, ఒకటే మొగుడు. మంచోడే కదే సోదదానా. వాయిస్ మార్చి అమ్మాయిల బాత్రూముల్లో దూరి వీపులు రుద్దేవాడు వాడు మంచోడేంటే? నేనే తెలిసేగా లోపల పిలిచావు దొంగ మొహం దానా. నమస్తే మినిస్టర్ గారు. మీరేంట్రా ఎలా వచ్చారు? జైలు కూడా బాగా వంట పట్టినట్లుంది. మంచి గ్లామర్ వచ్చావు. ఎనీ హెల్ప్? గవర్నమెంట్ చేత కొంత డబ్బు శాంక్షన్ చేయించి నీకు ఎస్టీడీ బూత్ పెట్టింతాను. నీ చేత ఒక కిరాణా కొట్టు. మా బ్యూటీ క్వీన్, నీ చేత ఒక బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయిస్తాను. దాని పేరు దింక చక్క. పవిత్ర, మన సంగతి సరే. వీడిని ఇప్పుడు సడన్ గా ఇంట్లోంచి గెంటిస్తే జైల్లో చెప్పుకుడు తింటాడా, రోడ్లపై అమ్మా అమ్మా అని అడుక్కొని తింటాడా? ఇచ్చిన డోసు సరిపోలేదు అనుకుంటాను. వీడితో మాట్లాడరా పార్వతమ్మ గారు. మీలాంటి లఫుట్ గాళ్ళతో మాట్లాడదు మా అమ్మ. అబ్బచా, నీలాంటి నకిలీగాడిని కొడుకు నమ్మినప్పుడు మాలాంటి లఫుట్ గాళ్ళతో మాట్లాడదా బుల్లెట్ రాజా? బయటకి వచ్చావు, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి చెప్తా. కంగారు పడుతుంది. అమ్మ బయటికి వచ్చిందనో నిజం బయటకు వస్తుందనో. ఎదురుంటే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు బయటకు నువ్వు ఆగరా. అమ్మా, వీడు ఏం జరిగింది? అన్యాయం జరిగిపోయిందమ్మా. ఇన్నాళ్ళు మిమ్మల్ని కొడుకుగా నమ్మించింది, మినిస్టర్ అని జనాల్ని నమ్మించి మోసం చేసింది మన రవీంద్ర కాదు బిడ్డ. అదే పోలికలతో ఉన్నా ఇదిగో ఈ బుల్లెట్ రాజా. వీడు చెన్నైలో డబ్బు కోసం చిల్లర పనులు చేస్తూ బతికేవాడు. అదే డబ్బు కోసం దేవుడు లాంటి మన రవీంద్రని చంపిన దుర్మార్గుడు మా వీడు. అన్ని అబద్ధాలు ఆడుతున్నారమ్మా, నాటకాలు ఆడుతున్నారమ్మా. నమ్మకమ్మా, ప్లీజ్ నమ్మద్దమ్మా. అవునరా, మేమే అబద్ధాలు ఆడాం, మేమే నాటకాలు ఆడాం. సాక్ష్యం ఉందా, ఆధారం ఉందా? కానీ నువ్వు రవీందర్ కాదనడానికి మా దగ్గర 100 సాక్ష్యాలున్నాయి. ఇప్పటికైనా నమ్ముతావమ్మా?
వీడు నీ కొడుకు కాదని? వీడిని ఇలాగే వదిలేస్తే ఈ స్టేట్ కూడా తాకట్టు పెట్టేస్తాను. అమ్మా, పదవి కోసం మీ కొడుకుని చంపాడు, రేపు ఆస్తి కోసం దేవత లాంటి మిమ్మల్ని చంపండి గ్యారెంటీ ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు? వదలరా. అది కాదమ్మా. వదులు. ఇలాంటి వెధవకి చెప్పాల్సింది మాటలతో కాదు. వీడు నా కొడుకు, హరిశ్చంద్ర ప్రసాద్ పార్వతమ్మల ఏకైక వారసుడు. వీడే మీ కొడుకు అంటున్నారు కదా, ఏంటి సాక్ష్యం? ఈ ప్రపంచంలో కన్న బిడ్డని చెప్పడానికి కన్న తల్లి కన్నా సాక్ష్యం ఏముందిరా? అది కాదమ్మా. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే నా కొడుకే తన్ని తరిమిస్తాడు. పొండి, చెప్పేది మీకే. పొండ్రా. ఒరే, నువ్వు ప్రేమించిన అమ్మాయి నాకు నచ్చిందిరా. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు? ఏమైందిరా? నేను నీకు నిజం చెప్పాలమ్మా. ఏమిటది? నువ్వు అనుకుంటున్నట్టు నేను నీ కొడుకుని కాదమ్మా. నాకు తెలుసురా. నువ్వు నన్ను వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చిన రోజే నాకు తెలుసు. నా కొడుకు జనాల్ని కష్టపడతాడే కానీ కన్నీళ్ళు తొడవడు. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగిందో ఎందుకు జరిగిందో నాకు అనవసరం. నా కొడుకు ఎలా ఉండాలని నేను కోరుకున్నాను, నువ్వు అలా ఉన్నావురా. నా కడుపున పుట్టకపోయినా నా కలల్ని నిజం చేస్తున్నావు. ఆ సంతోషం చాలరా నాకు. రాజుగారు గొప్ప లైఫ్ ఇచ్చారు. ప్రభు, చూసితిరా, నేను చేసిన తప్పిదం వల్ల ఎంత మేలు జరిగినదో. తల్లి ఆశయం తీర్చే కొడుకు దొరికాడు, ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు దొరికాడు. ప్రభు, మీ ముఖంలో ఏమిటా విచారం? చిత్రగుప్త, జరిగినది చూసి నీవు ఆనందించుచున్నావు, జరగబోయేది తెలిసి నేను బాధపడుచున్నాను. రేపటితో ఆ మానవుని ఆయుష్ తీరుచున్నది. ఆడు రవీంద్ర గాడి అని జనమే కాదు, ఆడి తల్లి కూడా నమ్మేసింది. ఇంకా మనం ఏం పీకలేము. రేపు రవీందర్ పాల్గొనబోయే జనక్రాంతి పార్టీ మీటింగ్ ఇదే. 8 గంటలకి జనాలు రావడం మొదలు పెడతారు. 9 o'clockకి వాడు అక్కడికి వస్తాడు. 9:20కి వాడు స్పీచ్ మొదలు పెడతాడు. కరెక్ట్ గా 9:25కి స్టేజ్ కింద మనం పెట్టిన బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఒక బాంబుకి వేల పెట్టలు, సీఎం, ఎమ్మెల్యేలు, జనాలు. ఒక్కడి కోసం అంతమంది జనాలను చంపడం తప్పురా. ఇంతకు ముందు మనం జనాలను మోసం చేశాం గానీ వాళ్ళని చంపలేదు. వద్దురా, నా మాట వినండిరా. డూప్లికేట్. నువ్వు నిజమైన దేవుడివా? నిధులు చెప్తున్నావు. తప్పుకో మిమ్మల్ని ఫిష్. అలా స్వామీజీ సడన్ గా నేతాజీ అయిపోయాడు. తీసుకెళ్లి ముక్తిని ప్రసాదించండి. కీర్తిశేషులు మన హరిశ్చంద్ర ప్రసాద్ గారు స్థాపించిన మన జనక్రాంతి పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విచ్చేసిన ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, విలేకరులకి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ 25 ఏళ్లలో మన పార్టీ సాధించిన ప్రగతి కంటే ఈ 6 నెలల్లో మన రవీంద్ర సాధించిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కష్టం ఉన్నవాడి కళ్ళు తుడిచాడు, ఆపదలో ఉన్నవాడికి చేయూతనందించాడు. రవీందర్, రాజకీయం వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో రాజకీయ నాయకుడు అనే పదానికి, మన పార్టీకి ఎంతో విలువ తెచ్చిన నువ్వు నీ జీవితంలో ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. పైకి ఎదగడం కాదు, 10 నిమిషాల్లో డైరెక్ట్ గా పైకే పోతాడు. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా భార్య, నా కూతురు నా భార్య కాల్చి పడేస్తా.
ఈ ఏజ్ లో ఫ్యామిలీస్ ని కాపాడుకొని ఏం చేస్తారా? ఆడి కోసం ఎంత మందినైనా చంపుతా. ఈ మంచి రోజున మా నాన్నగారి పేరు మీద ఒక ఫౌండేషన్ ఓపెన్ చేసి దాంట్లో ఏం చేయాలనుకుంటున్నానంటే మన రాష్ట్రంలో 3000కు పైగా గ్రామాల్లో అసలు స్కూళ్ళే లేవు. 5000 గ్రామాల్లో హాస్పిటల్స్ లేవు. 4000 గ్రామాల్లో తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు. ఇలా ఇబ్బంది పడుతున్న ఎన్నో గ్రామాల్ని ఫౌండేషన్ దత్తత తీసుకొని వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తుంది. మన స్టేట్ లో సంతోషం ఉండాలి కానీ సమస్యలు ఉండవు. ఆగండి ఇది లెక్కలేదో బాగానే వేస్తాడు, ఖర్చేమో కోట్ల మీద ఉంది. ఇవన్నీ ఎలా చేస్తాడు అనే డౌట్ మీకు రాలేదా? అందుకని నా ఆస్తి మొత్తం ఈ ఫౌండేషన్ పేరు మీద రాసేస్తున్నాను. అంతేకాదు నా ప్రాణ స్నేహితులు శాంతారాం, బలరాం, పవిత్రానంద వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తిని ఈ ఫౌండేషన్ పేరున రాసి ఇచ్చేశారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు. అందుకే ఇక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ చేతుల మీదుగా ఈ డాక్యుమెంట్స్ సీఎం గారు చేతికిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దుర్మార్గులమైన మనల్ని దేవుళ్ళని చేశాడు. వీళ్ళంటి వాడు చనిపోతే కోట్ల మంది ఆశలు చనిపోతాయి. నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు. వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. పట్టుకో రవీందర్, నీ మంచిదనం అర్థం చేసుకోలేక చంపాలని చూసాం. ఇది చాలా ఎక్కువ. ఇది చాలు. నుంచి తప్పించుకున్నావు, నా చేతుల నుంచి తప్పించుకోలేవు. ఎందుకు ఆపావురా? నీ చేతిలో ఒకటే ఉంది, చుట్టూ 100 ఉన్నాయి. మర్యాదగా జలుగు ప్రాణాలన్నా మిగులుతాయి. నువ్వు ప్రభు, మీ లెక్క తప్పినది. అతని శత్రువుడు మారిపోయినారు. ఆ మానవుడు మరణించుట అసంభవం. చిత్రగుప్త, జననం 2 ప్రాణుల కలయిక, మరణం అనేక మార్గముల కూడిక. చావు ఏ రూపంలోనైనా రావచ్చు. నాకే అవలేదమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వు త్వరగా ఇంటికి రా. 5 నిమిషాలు అక్కడ ఉంటాను. రవీందర్, బ్రతుకుల్లో ఉన్న ఆ మానవుని బ్రతికించు మార్గం లేదా? నీకు తెలియనిదేమున్నది చిత్రగుప్త? అదిగో పాపపుణ్యదర్శిని. అతను చేసిన మంచి చెడులే అతని చావు బ్రతుకుల్ని నిర్దేశిస్తాయి. ఎంతమంది అతను బతకవలనని కోరుకుంటారో అంత పుణ్యం పెరిగి వారి ఆశలే ఆయువుగా ఊపిరి పోసుకుంటాడు. బుల్లెట్ గుండెకు అతి దగ్గరగా తగలడం వల్ల ఆపరేషన్ చేయడం కొంచెం రిస్క్ అని డాక్టర్ చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ బతికే అవకాశాలు 50-50 మాత్రమే ఉన్నాయని అంటున్నారు. దీంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. ప్రభు, పాప పుణ్యములు 2 సమానమైనవి. ఒకే ఒక్క ప్రాణి అతను బ్రతకవలనని కోరుకున్నచో ఆ మానవుడు మృత్యుంజయుడవుతాడు. ప్రభు, చిత్రగుప్త, ఆ మానవునికున్న ఆఖరి అవకాశము చేజారిపోయినది. వాసము వదలటయే నా కర్తవ్యము. ఇక అతని మరణం అనివార్యం.
మీ భార్య గారికి నిప్పులు స్టార్ట్ అయ్యాయి సార్. No problem, ma'am. He's out of danger. రాజుగారు, గుప్తా గారు, ఏంటి మళ్ళీ చెప్పేశారా? మానవ, ధర్మ అధర్మ నిర్ణయాలలో నీవు మృత్యువునే జయించినావు. నన్ను బతికించినందుకు రాజుగారు చాలా థ్యాంక్స్ అండి. నిన్ను బ్రతికించినది మేము, ఆ పరమాత్మయో కాదు, ప్రజలకు నీవు చేసిన మంచి. అదే నిన్ను పూర్ణాయుష్కుణ్ణి చేసింది. మాకు శత్రువులు ఎవరో తెలుసా? మీరు చేసుకున్న పుణ్యములు. దానికి మేమే కాదు, విధి సైతము తలవంచును. ధర్మో రక్షతి రక్షితః. కిచ్చ కిచ్చ కిచ్చ. రాజుగారు, నేను చంపా? నీ ఫేస్ లో షాక్ లేదేంటి?